సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎంసీక్యూ జీడిపి బేస్ చేసుకొని ఇచ్చాను. విత్ రిఫరెన్స్ టు ఎకనామిక్ గ్రోత్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఈజ్ అ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ జీడిపి అండ్ రిఫ్లెక్ట్స్ హౌస్ హోల్డ్ డిమాండ్ ఇన్ ద ఎకానమీ. అబ్సల్యూట్లీ కరెక్ట్. హౌస్ హోల్డ్స్ ఎంత ఖర్చు పెడుతున్నాయి అనేది మనకి పిఎఫ్సిలో తెలుస్తుంది. 40% పైన మనకి జీడిపిలో పిఎఫ్సి ఉంటుంది కాబట్టి ఇది మేజర్ కాంపోనెంట్గా మనం చెప్పొచ్చు. An increase in net tax collections can contribute to GDP growth without necessarily indicating a rise in real economic activity. Yes, GDP ఫార్ములా మీరు ఒకసారి గమనిస్తే జీవీఏ ప్లస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పి మనం రాస్తాం. సో జీవీఏ ఇండికేట్స్ యువర్ రియల్ ఎకనామిక్ యాక్టివిటీ. ఎందుకంటే జీవీఏలోనే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఎలా ఉంది, అలాగే ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్ యాక్టివిటీ ఎలా ఉంది, అలాగే సర్వీసెస్ సెక్టర్ ఎలా ఉంది, దీంట్లో ఎంత వాల్యూ ఎడిషన్ జరిగింది అనేది మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా రియల్ ఎకనామిక్ యాక్టివిటీ. కానీ జీడిపి చేసేటప్పుడు ఫైనల్ కన్జంప్షన్ అంటే ఎండ్ కన్జ్యూమర్ ఎంత పెట్టాడు అనేది చూస్తారు. సో మరి ఎండ్ కన్జ్యూమర్ ట్యాక్సెస్ కూడా పే చేస్తారు కాబట్టి ట్యాక్సెస్ కూడా జీడిపిలో ఇంక్లూడ్ అవుతాయి. గవర్నమెంట్ ఒకవేళ ట్యాక్సులు బాగా పెంచింది అనుకోండి, అప్పుడు కూడా జీడిపి పెరుగుతుంది. కానీ అప్పుడు అలా పెరిగిన జీడిపి రియల్ ఎకనామిక్ అవుట్పుట్ని ఇండికేట్ చేయదు. సో ఈ పాయింట్ కరెక్టే. అందుకే వితౌట్ నెసెసరీలీ ఇండికేటింగ్ ఏ రైజ్ ఇన్ రియల్ ఎకనామిక్ యాక్టివిటీ. ట్యాక్సెస్ పెరగడం వల్ల కూడా జీడిపి పెరుగుతుంది, అక్కడ మనకి జీవీఏ పెరిగినట్టు కాదు, రియల్ ఎకనామిక్ యాక్టివిటీ పెరిగినట్టు కాదు. సో కరెక్టే. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ రిఫ్లెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద ఎకానమీ అండ్ ఈస్ క్రూషియల్ ఫర్ లాంగ్ టర్మ్ ప్రొడక్టివ్ కెపాసిటీ. జిఎఫ్సిఎఫ్ అంటే అర్థం ఏంటమ్మా? ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫార్మేషన్ అంటే మనకి ఎకనామిక్ గ్రోత్కి దోహదపడేలాగా ఇండస్ట్రీస్ని ఎక్స్పాండ్ చేయడానికి దానికి అవసరమైన మనకి ల్యాండ్ కావచ్చు, ఎట్లాంటి ఫ్యాక్టరీస్ కావచ్చు, ఎట్లాంటివి బిల్డ్ చేయడానికి మనం ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అని చెప్పంటాం. అది ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్ ఇండికేట్ చేస్తుంది. లాంగ్ టర్మ్ ప్రొడక్టివ్ కెపాసిటీకి అది క్రూషియల్. సో 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఆన్సర్ ఈజ్ 1, 2 and 3.